స్వెల్లింగ్ ఉంటే ఐస్ ప్యాక్ పెట్టాలా హాట్ ప్యాక్ పెట్టాలో మీకు తెలుసా? తప్పుగా చేస్తే సమస్య ఇంకా పెరుగుతుంది. క్లారిటీ నేను ఇస్తాను. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రీప్లేస్మెంట్ ట్రామా సర్జన్, ఖమ్మం. ఐస్ ప్యాక్ అంటే కోల్డ్ థెరపీ అక్యూట్ ఇంజరీస్లో చాలా ఉపయోగం. మొదటి 24 నుంచి 48 గంటల్లో చాలా ఇంపార్టెంట్. ఇది గాయమైన వెంటనే స్ప్రెయిన్, లిగమెంట్ ఇంజురీస్లో స్వెల్లింగ్, రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వాడతారు. మెయిన్గా సడన్ స్పోర్ట్ ఇంజురీస్, సడన్ నీ యాంకిల్ ట్విస్ట్కి ఎక్కువగా వాడతారు. పోస్ట్ సర్జరీ స్వెల్లింగ్ కూడా వాడతారు. మీరు దీని మెయిన్ అడ్వాంటేజ్ వాపు తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తుంది, పెయిన్ నమ్ చేస్తుంది, బ్లీడింగ్ తగ్గిస్తుంది. నెక్స్ట్ హాట్ ప్యాక్ విషయానికి వస్తే క్రానిక్ పెయిన్, పాత నొప్పులకి ఇది బెస్ట్. దీన్ని మెయిన్గా మజిల్ స్టిఫ్నెస్, బ్యాక్ పెయిన్, ఫ్రోజన్ షోల్డర్, జాయింట్ స్టిఫ్నెస్, మజిల్ స్పాజంకి వాడతారు. మరి దీని మెయిన్ అడ్వాంటేజెస్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, స్టిఫ్నెస్ తగ్గుతుంది, హీలింగ్ ఇంప్రూవ్ అవుతుంది. గోల్డెన్ రూల్ ఏంటంటే స్వెల్లింగ్ ఉంటే ఐస్ పెట్టాలి, స్టిఫ్నెస్ ఉంటే హీట్ ప్యాక్ పెట్టాలి. ఏది వాడినా 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే వాడాలి. డైరెక్ట్ స్క్రీన్ మీద పెట్టకూడదు. క్లాత్ ఉపయోగించాలి. రోజుకు 2-3 టైమ్స్ సరిపోతుంది. సరైన సమయంలో సరైన థెరపీ వాడితేనే ఫాస్ట్ రికవరీ అవుతుంది.